వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాడ్సే సిద్ధాంతాలను మోదీ ప్రోత్సహిస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. సమాజంలో మార్పు సివిల్ సర్వీసెస్ తో సాధ్యం. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా. తెలంగాణలో నీళ్లు ఆంధ్రాకు, తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలించడమే రేవంత్ రెడ్డి కర్తవ్యం. అన్యాయం చేస్తున్నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గాడ్సే సిద్ధాంతాలను మోదీ ప్రోత్సహిస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి కులాలు మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చు పెడుతున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసిసి ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని, దేశాన్ని విభజించాలని కమలనాథులు చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కులగణన చేసి రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. మోదీ బీజేపీ నేతలు గాడ్సే సిద్ధాంతాన్ని రాహుల్ గాంధీతో కలిసి గాంధీ పరివారమంతా పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, నైతికత కోసం పోరాడే నాయకుడిగా రాహుల్ గాంధీని ఆదరించాలని కోరారు. కాగా మోదీ పరివారాన్ని గాడ్సే పరివారంగా అభివర్ణించి తీవ్ర విమర్శలు చేశారు. मगर इस देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने गाडसे सोचधारा को इस देश में फैलाने के लिए कोशिश कर रहा है. इसीलिए आज इस देश में हर गांधी जी का परिवार, राहुल जी का दोस्त और मित्र, इस देश के कोने कोने से नौजवान इकट्ठा होना है. ये गाडसे परिवार को आने वाले दिनों में रोककर इस देश को बचाने के लिए हम सब लोग इकट्ठा होकर मोदी के खिलाफ लड़ना है. సమాజంలో మార్పు సివిల్ సర్వీసెస్ తో సాధ్యం. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ 10 మందికి సహాయం చేసినప్పుడే మన జీవితానికి సంతృప్తి లభిస్తుంది. ధైర్యం, పట్టుదల ఉంటేనే సివిల్స్ వంటి పరీక్షలను నెగ్గగలం. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో పోటీ పరీక్షలపై యువతకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సమాజంలో మనం కోరుకున్న మార్పు మనతోనే సాధ్యమవుతుందని, సివిల్ సర్వీసెస్ ద్వారా మరింత మెరుగ్గా సమాజం మార్పు సాధ్యం చేయవచ్చని జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ మాట్లాడుతూ పబ్లిక్ సర్వీస్ లో పనిచేయాలనే ఆలోచనతో సివిల్స్ వంటి ఉన్నతమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన తరువాతే మన లక్ష్యాలు, ఆదర్శాలు, ఎవరి కోసం పనిచేయాలని ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం వంటి అంశాలను మర్చిపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వి అభిరామ్, డిగ్రీ కళాశాల విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. So with the same spirit, we want you to light the lamp and illuminate the stage. Thank you, sir. సమయం మారిపోయింది. కొన్ని కష్టాన్ని, కొన్ని సుఖాన్ని చూస్తూ ముందుకు వెళ్తున్నాం. చేరాలా సార్? అవసరమా సార్? ఒత్తిడి ఎక్కువ ఉందని వింటున్నాం. మీ నవ్వు కూడా కొంచెం తగ్గింది. పోయిన 8 నెలల జిల్లాకు వచ్చిన తర్వాత ఆ ఉద్దేశంతో ఈరోజు కూడా పని చేయగలుగుతున్నారు. ప్రశ్న అడిగారు స్టూడెంట్స్. దాంట్లో కష్టాలు వచ్చాయి. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు స్మూత్ రైడ్ అనేది ఉండదు. చేస్తున్నాను అనేది ఇప్పుడు మర్చిపోకండి. చేరే రోజే మీకోసం, మీ కుటుంబాల కోసం మీ పరీక్ష రాయడం మొదలు పెడతారు. వాస్తవం అందరికీ ఆనెస్ట్ రీజన్ ఏంటి? స్టేబుల్ లైఫ్ కావాలి, ఒక మంచి జాబ్ కావాలి, 10 మందిలో రెస్పెక్ట్ కావాలి, డీసెంట్ కంఫర్ట్ కావాలి. ఈ కారణం వల్ల మనం రాస్తాం. ఎవరు కానీ ఫస్ట్ డేనే నేను సోషల్ సర్వీస్ పరీక్ష రాస్తున్నాను అంటే అబద్ధం. You don't know what social service is prior to joining the service. ఏ సర్వీస్ అంటే తెలియదు.
మనం స్వార్థం కోసం జాయిన్ అవుతాం. కానీ జాయిన్ అయిన మొదటి రోజున మనసు మారుతాం. 10 మంది చుట్టూరు తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం దొరికినప్పుడు నిజంగా చిన్నప్పటి నుంచి సమాజంలో ఇవన్నీ మనం మార్పు తీసుకొని రావాలి. కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాన్ని నేను కూడా ఎదుర్కొన్నాను, వేరే వాళ్ళు ఎదుర్కొనే అవసరం లేకుండా చేయాలి. చెప్పడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు 3 రకాలుగా చిన్న సందేశాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. మీరు చేయాల్సింది ఏంటి? మొట్టమొదటిగా ప్రిపరేషన్ గురించి మాట్లాడాలి. అనుకుంటే 10 మందిని ఆదుకొని వెళ్ళండి, దాంట్లో తృప్తిని వెళ్ళి అప్పుడు మీరు జీవించిన జీవితానికి ఒక విలువ. లేకపోతే పుట్టారు, పోయారు, మధ్యలో చేయలేదు. గమనించి ఉన్నారో కొంచెం ఎక్కువ మాట్లాడాలి అనుకోకండి. ఇది ఓరియంటేషన్ క్లాస్ ఉంది కానీ ఎందుకు ఇంత పిల్లగా మాట్లాడానండి. చాలా వరకు ప్రిపరేషన్లో పడినప్పుడు ప్రిపరేషన్ ఉద్దేశం అనుకుంటారు, దాని వెనుక గమ్యాన్ని మర్చిపోతారు. ఎందుకు నాకు ఇది కావాలనే స్పష్టత ఉంటేనే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరి ద్వారా చేయాలి అనేది మిగతావన్నీ లైన్లో పడతాయి. ఈ మనసులో పెట్టుకోండి. వయసు తక్కువ మీది అయినా కానీ ఈ మాటలు కానీ మీరు ఆలోచిస్తారు. నిజంగా మీరు అధికారులను మాట్లాడుకుంటే మీ అవసరం మాకు ఉంది. యంత్రాంగానికి, గవర్నమెంట్కి మంచి ఆఫీసర్లు, సమాజం గురించి ఆలోచించే ఆఫీసర్లు, పేదల నొప్పిని అర్థం చేసుకున్న ఆఫీసర్లు, అందరి సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్ళగలిగిన ఆఫీసర్లు, నిజంగా కొన్ని కష్టాలు ఎదుర్కొంటూ కూడా దేశాని కోసం మంచి చేయగలిగిన ఆఫీసర్లు అవసరం తీవ్రంగా ఉంది. మీరు ఖచ్చితంగా వాళ్ళలో వస్తారనే నమ్మకం మీకు ఉంది. ఈరోజు పడాల్సిన శ్రమ పడండి, రేపు దేశం కోసం చేయాల్సిన సేవ కోసం ఈ రోజే మీకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా. జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. మోహన్ బాబు నివాసానికి కిలోమీటర్ దూరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు తన కారును తన సోదరుడు మంచు విష్ణు ఎత్తుకెళ్లాడని, తనకు ఎక్కడా ఇల్లు లేనందున ఈ ఇంటికి వస్తున్నానని వాపోయిన మంచు మనోజ్ తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, ఆంధ్ర నిధులు ఢిల్లీకి తరలించడమే రేవంత్ రెడ్డి కర్తవ్యం అని చంద్రబాబు నాయుడు నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నా కూడా రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు తప్ప చంద్రబాబు ద్వారా మోదీ మెప్పు పొందటానికి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు. ఇంకో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతులకి పోతుంది నాగార్జున సాగర్. ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం దోసుకపోయారు. వాళ్ళ వాటా ఈ మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు, ఎండాకాలం మంచినీళ్ళ కొరకు కావచ్చు, హైదరాబాద్ మంచినీళ్ళు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయాడు. ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకో చంద్రబాబును చూసి వణుకుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్నారు. చంద్రబాబు భయ మోడీతో మంచిగా ఉండాలని. చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ వనరులు ఎట్లా దూసుకుపోవాలి, తెలంగాణ ఎట్లా ఇబ్బందులు పాలు చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. కానీ మరి వీళ్ళకి లేదు సోయి. తెలంగాణ నిధులు తీసుకుపోయాము ఢిల్లీకి అప్ప చెప్తున్నారు, నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్ప చెప్తున్నారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది ఇవాళ.
ఇక డీటెయిల్స్ లోకి వెళితే మహబూబ్ నగర్ విద్యానిధికి టీఎన్జీఓఎస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో టీఎన్జీఓ సభ్యుల దగ్గర విరాళంగా సేకరించిన 10,69,303 రూపాయలను చెక్ రూపేణా మహబూబ్ నగర్ గౌరవ శాసన సభ్యులు యొన్నం శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి ఐఏఎస్ గారికి అదనపు కలెక్టర్ మోహన్ రావు గారులకు ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ రాజీవ్ రెడ్డి గారి, జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని ప్రభుత్వ శాఖల టీఎన్జీఓఎస్ ఫోరంల అధ్యక్ష కార్యదర్శులు అందించడం జరిగింది. మీరందరూ కూడా ముందుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున చేయూతనందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేస్తున్న విషయాన్ని తెలంగాణలో ఉన్న మీ మిత్రులకు, మీ కొలీగ్స్ కు, మిగతా అనుబంధ సంఘాలందరికీ కూడా తెలియజేయండి. అక్కడ కూడా ప్రజాప్రతినిధులు ఏమన్నా ముందరికి వచ్చి ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇచ్చేటట్టుగా లేదు, ఆ ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తెచ్చేటువంటిది మనం చేసుకుందామన్న ఆలోచన రేకెత్తించే విధంగా మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణ సమస్యలపై ప్రకటన చేస్తారని ఎదురు చూసిన పట్టణ ప్రజల ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు చల్లారని సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అన్నారు. భద్రాద్రి అభివృద్ధిపై గత ప్రభుత్వం చూపిన వివక్షతే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిందని, భద్రాద్రి అభివృద్ధిపై ముఖ్యమంత్రి నోరు పారేసుకోవటం దుర్మార్గమని అన్నారు. 4 రాష్ట్రాల సరిహద్దుగా భద్రాచలం ఏజెన్సీ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భద్రాచలం పట్ల కక్షపూరిత ధోరణిని ప్రదర్శిస్తుందని, పోలవరం ముంపు సమస్యతో పాటు 5 పంచాయతీల సమస్యపై ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుని కేంద్రం వద్దకు అఖిల పక్షంను తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. రామాలయ అభివృద్ధితో పాటు భద్రాచల పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, భద్రాచలం ఏజెన్సీ కేంద్రంగా న్యాయ కళాశాలతో పాటు స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. సందర్భంగా సీతారామన్ కళ్యాణ మహోత్సవానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు భద్రాచలం వచ్చారు. ఆయన భద్రాచలం రావటాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సన్నబియ్యం పథకాన్ని కూడా ప్రారంభిస్తూ సారపాకలో ఒక పేదవాడి ఇంట్లో భోజనం చేసినటువంటి సందర్భం ఉంది. దాన్ని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో భద్రాచలం సీతారామన్ కళ్యాణానికి గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి తలంబరాలు అట్లాగే పట్టు వస్త్రాలు తీసుకురావడం అనే ఆనవాయితీని గత ప్రభుత్వం తోలనాడింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించడం అనేది అభినందించదగ్గ విషయమే. కానీ భద్రాచలం వస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి సందర్భంలో భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా ఆశించారు. ఏంటంటే భద్రాచలం పట్టణానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి నిధులు కానీ అట్లాగే ఇతర సమస్యల పరిష్కారానికి ఏదైనా ప్రకటన చేస్తారని చెప్పేసి చాలా ఎదురు చూసాం. చాలా ఆశతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ ఆ ఆశలన్నీ కూడా అడియాసలు చేసే పద్ధతుల్లో రాముల వారి కళ్యాణానికి వచ్చారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అంతే తప్ప భద్రాచలం పట్టణానికి సంబంధించి కానీ టెంపుల్కి సంబంధించి కానీ ఎటువంటి ప్రకటన కూడా చేయకపోవడం అనేది చాలా నిరుత్సాహాన్ని మన పట్టణ ప్రజల్లో ఉంచింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు అనేది కూడా వాళ్ళకు చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సిపిఎం పార్టీగా మేము గత వారం రోజులు శ్రీరామనవమి కంటే ముందు వారం రోజులు ముందుగానే ఈ ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యలు వెళ్ళాలి అని చెప్పేసి నిరాహార దీక్షలు చేసాం, ఆందోళనలు చేసాం. ఆ సమస్యలను కూడా సమాజం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం సిపిఎం పార్టీగా మేము చేసాం. కానీ వాటి ఏ విషయం కూడా ఇవాళ ప్రస్తావన చేసిన పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ భద్రాచలం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర విభజనలో భద్రాచలం తీవ్రంగా నష్టపోయింది. ఈ నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేది మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఈ భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి 5 పంచాయతీలని తెలంగాణలో కలుపుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలోనే పెట్టారు. దానికి సంబంధించి ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఒక ప్రకటన ముఖ్యమంత్రి చేస్తే బాగుండేది. అలాగే భద్రాచలానికి సంబంధించి కరకట్ట ఉంది, భద్రాచలం రక్షణ కవచంగా. ఆ కరకట్టని స్ట్రెంథన్ చేయాలి, పొడిగించాలి. దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన చేస్తారని చెప్పేసి మేము భావించాం. అది కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఈ సమస్యలు ఇవాళ భద్రాచలానికి సంబంధించిన అనేక సమస్యలు ఇవాళ ప్రభుత్వం ముందు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏదన్నా ఒక ప్రకటన చేస్తాడేమో అని చెప్పేసి మేము వేచి చూసినప్పటికీ ఆ ప్రకటన చేయకపోవడం అనేది బాగా నిరాశపరిచినటువంటి అంశంగా ఉంది. ఏదేమైనా రాబోయే కాలంలో ఈ సమస్యల మీద ఇవాళ భద్రాచలంలో ఈ 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి భద్రాచలంలో ఒక హాస్పిటల్ ఉంది, 4 రాష్ట్రాలకు ఉపయోగపడతా ఉంది. దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. దాని గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. అట్లాగే టెంపుల్ అభివృద్ధితో పాటు భద్రాచలం అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చెప్పేసి మేము అనేక సంవత్సరాలు అడుగుతా ఉన్నాం. దాని గురించి మాట్లాడలేదు. లా కాలేజీ
అట్లాగే స్పోర్ట్స్ కాలేజీని భద్రాచలంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాని గురించి మాట్లాడలేదు. ప్రధానంగా పోలవరం విషయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కనుక జరిగితే మన వచ్చేటువంటి బ్యాక్ వాటర్ తోటి భద్రాచలంతో పాటు మిగతా గ్రామాలు కూడా ముంపు గురే ప్రమాదం ఉంది. దీని మీద అసలు ఏం చేయబోతా ఉన్నారు అనేది కూడా ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పి చూసాం. అది కూడా చేయలేదు. ఏదేమైనా ముఖ్యమంత్రి గారికి పర్యటన అనేది కొంచెం నిరుత్సాహాన్నే మిగిల్చింది. భవిష్యత్తులోనైనా ఈ సమస్యల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ప్రధానంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భద్రాచలం పట్ల చాలా తీవ్రమైన నిర్లక్ష్యంగా ఉంది, కక్షపూరితంగా ఉంది. ఎందుకంటే అసలు ఈ భద్రాచలాన్ని 7 మండలాలను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపిందే నరేంద్ర మోడీ గారు. అలాగే భద్రాచలం ఒక రైల్వే లైన్ లేదు, కనీసం రామాయణం సర్క్యూట్లో చేరుస్తారని చెప్పి చూసాం, దాంట్లో చేర్చలేదు. ఆ రకంగా ఏంటంటే భద్రాచలం పట్ల కేంద్ర ప్రభుత్వం ఒక కక్షపూరిత ధోరణితో ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అవసరమైతే అఖిలపక్ష పార్టీలని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళి మాట్లాడి ఒక పరిష్కార మార్గాన్ని చూడాలని చెప్పేసి ఇలా సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి కోటర్స్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. కోటర్స్ లోని మొత్తం 8 ఇళ్లలో చోరీలకు పాల్పడి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను, నగదును కాజేశారు. సింగరేణి క్వార్టర్స్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కత్తిరించి లోపలికి చొరబడి మొత్తం 8 ఇళ్లలో సుమారు 35 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను, 90,000 రూపాయల నగదును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. చోరీలకు పాల్పడిన 3 వ్యక్తుల దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఫేస్ కు మంకీ క్యాప్ తో కవర్ చేస్తూ గోడ దూకి 3 వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు లోపలికి వచ్చే దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులకు క్లూస్ టీం సిబ్బందితో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ పని మొత్తం అయిపోయింది. నీ క్వార్టర్ బయట పెట్టి नहीं कैमरा में अजीब कैमरा लगे है। हाँ नहीं एक बार साथ ముట్టలే అయితే పనామే ముట్టింది అన్నయ్య. పనామే చూడడం వల్లనే తెలిసింది. పనామే అంకుల్ చాలా మంది ఎవరు మొత్తం 15 లక్షల బంగారం, 18 తులాల బంగారం. సుందర్ వాళ్ళు చెక్ చేసుకోండి ఒకసారి. బండి వేసినా మోసిన టచ్ రోడ్లు కూడా అంతా చూద్దాం. రోడ్డు గోళ్ళు మొత్తం వేసి పెట్టేసాడు. హలో, రోడ్డు గోళ్ళు మొత్తం వేసి పెట్టేసాడు.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు జయలక్ష్మి. డివిజన్ నాయకులు హజీ భీమేష్లు కోటకొండ భగత్ సింగ్ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలియజేశారు. అనంతరం వారు దిశ టీవీతో మాట్లాడుతూ 400 ఉన్న సిలిండర్ ని 1000 రూపాయలు పెంచిన ఘనత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. అధికారంలో మూడోసారి వచ్చినా కూడా ధరలు పెంచుకుంటూ సామాన్య ప్రజల నడ్డి విడుస్తున్నారు అని అన్నారు. సిలిండర్ పెట్రోల్ బంకుల వడ్డీలు పెంచుకుంటూ పోతూ ఉన్న పాలకులు ఎవరైనా ఉన్నారు అంటే బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వమే అని అన్నారు. నెంబర్ 1 పాలకులు అదానీ, అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి రుణాలను మాఫీ చేస్తూ సామాన్య నడ్డి విరుస్తూ ప్రజలను అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, కనకప్ప, సుభాష్, వెంకటయ్య, లక్ష్మి, గుండెగారి పద్మమ్మ, లక్ష్మి, సాబీర్, మిట్టే కాసిం, బాలప్ప, కొత్వాల్ యూఫస్, అఫ్రీద్ తదితరులు పాల్గొన్నారు. వాడుతున్నటువంటి వంట గ్యాస్ ధర మళ్ళీ 50 రూపాయలు పెంచడం అనేది జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కోటకొండలో నిరసన కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు దేశంలో 50 రూపాయలు పెంచడం అది నిన్నటికెళ్ళి కూడా అమలు కావడం అనేది జరుగుతుంది. ఇది చూడనికే 50 రూపాయలే పెరిగింది అని అనుకుంటాం, కానీ ఇది దేశంలో ఉన్నటువంటి పేదలపైన కోట్ల రూపాయలు భారం పడేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఏదైనా కూడా పేద ప్రజలకు అలవాటు చేయడం కోసం అది తక్కువ ధరకి ఇస్తామని చెప్పి, ఫ్రీ కనెక్షన్స్ ఇస్తామని చెప్పి రకరకాల పద్ధతుల్లో అది పేదలు వాడుకలోకి తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో అది అలవాటు చేసిన తర్వాత దానిపైన విపరీతంగా రేట్లు పెంచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. గత 20 సంవత్సరాల కిందట, 25 సంవత్సరాల కిందట ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ దేశంలో ఒక గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉందంటే 150 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ పథకాల పేరు మీద ఈ మన రాష్ట్రంలో అయితే ప్రధానంగా దీపం పథకం కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకంతా కూడా మహిళా సంఘాల ద్వారా దీపం పథకం కింద అతి తక్కువ ధరకే కనెక్షన్లు ఇవ్వడం, 150 రూపాయలకు ఆ సిలిండర్ కూడా ఉండడం అనేది మూలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఆ కనెక్షన్లు తీసుకొని ఈరోజు ఆ దాంట్లపైన వంట చేసుకోవడం అనేది ప్రారంభించింది. ఇలా దేశవ్యాప్తంగా కూడా స్థానిక ప్రభుత్వాలు ప్రజలని తమ వైపు మళ్లించుకోవడం కోసం వివిధ పథకాల పేరుతో ఈ గ్యాస్ కనెక్షన్లు అనేది దేశవ్యాప్తంగా కూడా అలవాటు చేయడం అనేది జరిగింది. 2014లో 400 రూపాయలు ఉంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన 70 రూపాయలు పెంచుతున్నాము అని చెప్పి అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అప్పుడు 70 రూపాయలు పెంచడం వల్ల దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు లేదా ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఈరోజు గాజులు అంటేనే ఒక బలహీనగా ఆడపిల్లలు గాజులు వేసుకుంటారు కాబట్టి అది బలహీనులు వేసుకుంటారనేది ఒక భావజాలం ఈ దేశంలో ఈ వ్యవస్థలో ప్రచారంలో ఉంది. కాబట్టి అప్పుడున్నటువంటి బీజేపీ మంత్రులు కావచ్చు లేకపోతే బీజేపీ శ్రేణులంతా కూడా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రికి నువ్వు గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు ఉంటే నువ్వు 70 రూపాయలు పెంచినావు, నీకు చేతగాని తనంగానే ఈ ధరలు పెంచుతున్నావు, నీకు చేతగాని తనంగా ఉంది కాబట్టి నీకు గాజులు పంపుతున్నామని చెప్పి ప్రచారం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 70 రూపాయలు పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాని తనంగా మీరు ఆ రకంగా నిరసన చేయడం అనేది చాలా మంచి విషయమే. కానీ ఈ రోజు మీరు అధికారంలో ఉండి 400 రూపాయలకు ఉన్నటువంటి సిలిండర్ని ఈ రోజు 900, 1000 రూపాయలకు తీసుకొచ్చిండు అంటే ప్రజలు మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఏం పంపాలి, ఏది మీరు స్వీకరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్న. జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రి పదవిగా వాకటి శ్రీహరిని అన్నకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని, మన జడ్చర్ల నియోజకవర్గానికి మంచి నిధులు తీసుకొస్తారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఏదైనా ఆరోపణలు చేస్తే తప్పకుండా దాంట్లో నిజం ఉంటేనే ఆరోపణలు చేస్తాను. వంశీరామ్ మానిట అనునటువంటి భూములు తప్పకుండా ప్రభుత్వానికి వచ్చేటట్లుగా అసెంబ్లీలో మాట్లాడతాము. మరియు జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో సుక్కుంపేట, తిరుమలాపూర్, దొండపల్లి, రాఘవాపూర్ గ్రామాలలో 700 ఎకరాల భూమి పట్టాదారులకు తెలియకుండా ఓఆర్సీలు కూడా ఉన్న అన్ని సదా బినామీలుగా పేదవాళ్లకు రాకుండా అక్రమార్కులు అడ్డుకుంటున్నారు. దానిపై కలెక్టర్ దర్యాప్తు జరుగుతున్నది. ఆ ఏరియాలో భూములు కొంటే మాత్రం మీరు మోసపోతారు. ఆ భూములు పేదవారికి మాత్రమే దక్కాలి. ఇదే విషయం నేను అసెంబ్లీలో మాట్లాడతాను.
దాంతోపాటు మా సొంత గ్రామం అయినటువంటి రంగారెడ్డిగూడ, ఖానాపూర్ గ్రామాల్లో 315 ఎకరాలు ఈ భూమి దేశ్ముఖ్ అని ఇంకా మా తాతగారి పేరు మీదే ఉంది. ఈ భూమి కూడా ఇక్కడ దున్నుకుంటున్నటువంటి పేదవారికి ఈ భూమి చెందాలని నేను తెలియజేశాను. ఈ భూమిపై కూడా దర్యాప్తు జరుగుతుంది. నుండి మన ముదిరాజ్ బిడ్డ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మన ముదిరాజ్ బిడ్డ మన మక్తల్ శాసనసభ్యులు సిఆర్కి ఖచ్చితంగా మినిస్ట్రీ పదవి రాబోతుంది. ఎందుకంటే సంవత్సరం కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట సభలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సిఆర్ అనేది మినిస్ట్రీ వస్తుంది. మన ముదిరాజ్ బిడ్డ ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాడు. మన చర్చలకు కూడా మంచి నిధులు తీసుకొస్తాడని ఆశిస్తున్నాను. హైదరాబాద్ కొన్ని ఆరోపణలు చేసి నేను ఏ ఆరోపణలు చేసినా నిజం ఉంటేనే ఆరోపణలు చేస్తాను. వంశీరామ్ మ్యాన్హటన్ మీద, వంశీరామ్ మ్యాన్హటన్ అది గవర్నమెంట్ భూమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 27 ఎకరాల భూమి వాళ్ళకి వంశీరామ్, అది కూడా ఒక నెల్లూరు అతనికి అంటగట్టినారు. దానిపైన మేము ఖచ్చితంగా పోరాడుతున్నాము. అసెంబ్లీలో కూడా మాట్లాడినారు. ఖచ్చితంగా ఆ ల్యాండ్ గవర్నమెంట్కి వచ్చేటట్టు మేము పోరాడతాం. అదే కాకుండా మన జడ్చర్ల నియోజకవర్గం, మన రాజాపూర్ మండలం, చొక్కంపేట, తిరుమలాపూరు, దాని తర్వాత దొండపల్లి, రాగాపూర్ దగ్గర కూడా 700 ఎకరాల భూమి పట్టాదారులకు తెలియకుండా పాపం వాళ్ళకు ఓఆర్సీలు ఉన్నా కానీ కూడా అన్ని సాదా బినామీలే. 700 ఎకరాల భూములు పేదవాళ్ళకి రాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కొట్టేశారు. దానిపైన కలెక్టర్ దర్యాప్తు జరుపుతుంది. ఆ ఏరియాల భూములు కొంటే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. మీకు అది పేదవాళ్ళకే దక్కాలి. దానిపైన కలెక్టర్ ఆల్రెడీ నేను అసెంబ్లీలో మాట్లాడాను. కలెక్టర్ గారు ఆల్రెడీ దానిపైన మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. ఇదే కాకుండా ఖానాపూర్, రంగారెడ్డిగూడ గ్రామం కింద ఖానాపూర్ గ్రామం, అది కూడా మా గ్రామం ఉండే, మా తాతది. ఇంకా 315 ఎకరాలు భూమి మా పేరు మీదనే ఉంది, దేశ్ముఖ్ అని చెప్పేసి. ఆ భూములు ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళ పైన పట్టా చేయాలని చెప్పినాను. అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా 100% వాళ్ళకి పట్టా చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సే నో బెట్టింగ్, సే నో డ్రగ్స్ అనే నినాదంతో అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఖమ్మం పెలివియన్ గ్రౌండ్ నుంచి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు వాగ్దాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలతో పెడదోవ పట్టుతున్నారని, తద్వారా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్, బెట్టింగ్స్ విడనాడి ప్రగతి పథంలో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభిరామ్ అకాడమీ డైరెక్టర్ కమ్ ఫౌండర్ వి అభిరామ్, స్టూడెంట్స్ చీఫ్ మెంబర్ ఆర్బి నాయక్, ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంబాబు, డాక్టర్స్ అసోసియేషన్ మెంబర్ కురపాటి ప్రదీప్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. Say no betting. Say no betting. Say no betting. సార్ చిన్న బయలుదేరుతాం సార్. రండి సార్, చిన్నగా రండి సార్, స్లోగా రండి సార్ దయచేసి. Say no betting. Say no betting. Say no betting. Say no betting. Say Say no to drugs. Say no to betting. Drugs వద్దు, జీవితం వద్దు. Drugs వద్దు, జీవితం వద్దు. Drugs వద్దు, జీవితం వద్దు. Say no to drugs. Say no to betting. Say no to drugs. Say no to betting. Say no to drugs. Say no to betting. Let's move forward for the walkathon. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరు మున్సిపాలిటీలో 32 ఏరియల్ తక్షణమే ఇవ్వాలని 3వ రోజు సమ్మె పాటిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల కోసం మాట్లాడుతున్నటువంటి పల్లపు నాగేశ్వరరావు. ఇవ్వాలి మున్సిపల్ కార్మికులు 32 నెలల ఏరియల్స్ ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులు 30 నెలల ఏరియల్స్ ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులు పెండింగ్ లో ఉన్న పిఎఫ్ ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులు పెండింగ్ లో ఉన్న పిఎఫ్ ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న పిఎఫ్ ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు అవసరమైన పనిముట్లు ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు పనిముట్లు ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు పనిముట్లు. సిఐ2 జిందాబాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మున్సిపాలిటీలో మేము పరిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నాము.
గత మాకు 32 నెలల నుంచి ఏరియల్స్ ఇవ్వటం లేదు. 32 నుంచి ఏరియల్స్ ఇవ్వటం లేదు. 6 నెలలు పిఎఫ్ కట్టట్లేదు. అవసరమైన పనికి అవసరమైన పనిముట్లు కూడా ఇవ్వటం లేదు. కమిషనర్ గారిని అడిగితేనో బడ్జెట్ లేదు, అది లేదు, ఈ లేవు అని చెబుతుండవు. కానీ అదివరకు ఉన్న కమిషనర్ గారిని కూడా అడిగితే బడ్జెట్ లేదు, మేము కలెక్టర్ గారికి రాసి పంపించినాం అని అంటున్నారు. ఇంత మటుకి డబ్బులు కూడా అడిగినా కూడా అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్తున్నారు. కలెక్టర్ గారికి తెలియజేస్తామన్నారు. కలెక్టర్ గారికి తెలియజేయడి ఎడల మీరు సమ్మెలోకి పోండి అని చెప్పిండు. మన లోకల్ ఎమ్మెల్యే పాయనంకృష్ణ గారికి కూడా 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సార్ మాకు 32 నెలలు ఏరియల్స్ ఇవ్వాలి, వాడి గురించి కొంచెం ఆలోచించి మా గురించి మాట్లాడండి, మాకు జీతాలు పిఎఫ్ ఇవన్నీ ఇప్పించండి సార్ అని మేము ఎమ్మెల్యే గారిని కూడా అడిగినాం. కానీ ఎమ్మెల్యే గారు మా ఇంత మడికి మున్సిపల్ కార్మికుల గురించి ఒక మాట కమిషనర్ గారు పట్టించుకుంది లేదు. ఇప్పటికైనా దయచేసి ఎమ్మెల్యే గారు మీ దృష్టికి తీసుకెళ్ళినాము కాబట్టి మా గురించి మాట్లాడి మాకు 32 ఏరియల్స్ పెండింగ్లో ఉన్న పిఎఫ్ తర్వాత మాకు అవసరమైన పనిముట్లు ఇప్పించగలరని, అదేవిధంగా ఇప్పటికి మేము 3 రోజులు సమ్మె చేస్తున్నాం. 7వ తారీఖు నుంచి ఈనాటికి 9వ తారీఖు 3 రోజులు సమ్మె చేస్తున్నాం. కానీ కమిషనర్ గారు వచ్చి మీ డబ్బులు మీకు ఇస్తాం, మీరు పనిలోకి రాండి అని ఇంత మడికి కూడా అనలేదు. మాకు 32 నెలలు ఏరియల్స్ ఇచ్చేదాకా పనిముట్లు తర్వాత పిఎఫ్ ఇవన్నీ కట్టేదాకా మేము విధులు బహిష్కరించి సమ్మెలోకి పాల్గొంటున్నామని తెలియజేస్తున్నాం. పసుమమ్ల గ్రామంలోని సర్వే నంబర్ 407లోని మొత్తం 15 ఎకరాల భూమి పట్టాదారులైన గుర్రం సత్యరెడ్డి, అంజిరెడ్డి 1980లో రమణ కుమార్ అనే వ్యక్తికి జీపీఏ చేయటం జరిగింది. రమణ కుమార్ దాన్ని వెంచర్ గా చేసి లలిత్ నగర్ పేరుతో మొత్తం 190 ఫ్లాట్స్ ను క్రయ విక్రయాలు చేయటం జరిగింది. 1981లో జీపీఏ కౌన్సిల్ కావటం జరిగింది. ఆ తరువాత మళ్లీ డైమెన్షన్ మార్చి కొన్ని ఫ్లాట్స్ డబుల్ రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. కానీ 2019లో అక్కడ ఉన్న ఫ్లాట్ యజమానులు గొడవ చేయడంతో బ్యాంక్ అధికారులు వెళ్లిపోవటం జరిగింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు బ్యాంక్ వారి భూమిని వారికి అప్పచెప్పాలని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓకి సూచించిన కోర్టు లలిత్ నగర్ పేరిట క్రయ విక్రయాలు చేసిన ఫ్లాట్ యజమానులకు గొడవలు చేస్తారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ పోలీస్ అధికారుల సాయంతో బ్యాంక్ అధికారుల భూమిని సర్వే చేసి ఫెన్సింగ్ వేయటం జరిగింది. ఇంతకుముందు 2 సార్లు సర్వే వస్తారని చెప్పి అది చేసి రాలేదు. ఒకసారి వస్తే కూడా మేము అట్లా చేస్తారు ఈ సర్వేది 407 వెళ్ళలేదు కదా అంటే ఈ సర్వే చేసే మేడం కూడా రిటర్న్ వెళ్ళిపోయింది. లాస్ట్కి మళ్ళీ ఇవాళ మొత్తం పోలీస్ ఫోర్స్తోని మొత్తం బెటాలియన్తోని మొత్తం ఇవాళ అందరినీ తీసుకొని వచ్చి ఇవాళ సర్వే చేసారు. సర్వే విత్ పొజిషన్ అంటారు సార్. ఓన్లీ సర్వే చేసేందుకు ప్రాబ్లం లేదు, స్టే తెచ్చుకోరు కాబట్టి మేము కూడా ఓకే, దానికి ఫెన్సింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మేము దాన్ని ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం సార్. మేము పోలీస్ శాఖ వారిని సంప్రదిస్తే సర్వేకి ఆర్డర్ ఉంది కాబట్టి మేము సహకరిస్తున్నామని చెప్పారు. కానీ సర్వేకి ఉంది కానీ ఫెన్సింగ్ ఎక్కడ కూడా వాళ్ళకు లేదు ఫెన్సింగ్ వేసుకోమని. ఎందుకు అడుకోవట్లేదని మీరు? ఇక మీకు అరెస్టులు ఇవన్నీ అవుతున్నాయి, మరి వస్తే మా మీద భయపడుతున్నారు. అంత చిన్న వాళ్ళు, ఎంత పెద్ద అది కాదు. పొద్దున వస్తే ఎవరు వస్తే వాళ్ళని పంపించేస్తున్నారు. అడుగునే ప్రయత్నం పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినారు. మా అడ్వకేట్ గారు రోజు పోలీస్ స్టేషన్లో సీఏ గారిని కలిసి చెప్పడం జరిగింది. అది నమస్కారం అండి, నేను సోమశేఖర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీని, రికవరీ ఆఫీసర్ డిపార్ట్మెంట్. నేను ఇవాళ ఇక్కడ రావడం పసుమమ్ల విలేజ్ రావడం ఏంటిదంటే యాజ్ పర్ ద డిఆర్టీ ఆర్డర్ డిమార్కేషన్ అయినాక సర్వే కోసం వచ్చాను. ఆల్రెడీ సర్వే అయితే అయిపోయింది, ఇప్పుడు అంతే సార్. థ్యాంక్ యూ. ఇలా 120 ప్లాట్ నెంబర్ ఓనరు లలితానగర్లో మాకు డిఆర్టీ కోర్టులో నడుస్తుంది ఈ వ్యవహారం. దీంట్లో అయితే ఈ మధ్యలో ఈయన వచ్చి సర్వే చేయమని ఆర్డర్ తెచ్చుకుంటూ వాస్తవం ఈరోజు, కానీ ఫెన్సింగ్ చేస్తుండే అతను. ఇది ఇల్లీగల్ వర్క్ అనమాట. ఫెన్సింగ్ చేయమని ఎక్కడ ఆయనకు ఆర్డర్ లేదు. మరి ఏ రకంగా చేస్తున్నది మాకు అర్థమవుతలేదు. దీని మీద పోలీస్ శాఖ వారు కూడా తగిన చర్య తీసుకుని వాళ్ళకి ఎట్లా నిలబడారు, మాకు కూడా న్యాయం చేయమని కోరుతున్నాం మేము. ఈ ప్లాట్లో అంతా ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ పేడ్ అయింది, ఒక్కో డాక్యుమెంట్ 5-6 సార్లు అయింది. ఇది 88-87 అప్పట్లో వెంచర్ అయింది. దాదాపు సుదీర్ఘకాలం జరిగింది ఇదంతా. జీపీఏ రమణ కుమార్ ఆయన అన్ని ప్లాట్లు సేల్ చేసిండు. వాళ్ళకి 407 అని తెస్తుంది కదా, దానికి ఎట్లాంటి ఎక్స్టెంట్ కూడా వాళ్ళకి లేదు. కానీ ఫేక్ ఎక్స్టెంట్ తీసుకొని చూపించి ఇంత తతంగం చేస్తారు. దాదాపు 100 మంది ఉన్నారు, 100 మంది ప్లాట్లు. ఇప్పుడు ఆల్రెడీ మాకు లలిత నగర్ కాలనీ, ఇక్కడ పసుమమ్ల విలేజ్ 1980 సివి రమణ కుమార్ అనే ఆయన సత్యరెడ్డి దగ్గర జీపే తీసుకున్నాను. ఇలా 190 ప్లాట్లు 1980లో రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అన్న. తర్వాత సత్యరెడ్డి ఏం చేసిన అంటే 1981లో జీపే క్యాన్సిల్ అయిందని చెప్పి మళ్ళీ 3 సార్లు సేమ్ డాక్యుమెంట్లు 3 సార్లు అమ్మిడాను. దాని తర్వాత అంత అయిపోయినాక మళ్ళీ లాస్ట్కి వచ్చేసి 2010లో మళ్ళీ 408/A అని చెప్పి సర్వే నెంబర్ తెచ్చుకొని అది
అంటే ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి బై ఏ అని తెచ్చుకొని మళ్ళీ మొత్తం మాకే వస్తుందని చెప్పి కొలెటరల్ లోన్ తెచ్చుకున్నాను. హనుమాన్ ఎలక్ట్రికల్స్ అతను వాళ్ళ దగ్గర వాళ్ళకు ఫేస్ డాక్యుమెంట్ ఇచ్చేసి ఇది మన ఓరియంటల్ బ్యాంక్ అని లోన్ తీసుకున్నాను. అంటే ఇతను కూడా కొలెటరల్ లోన్గా వేరే అతనికి ఇచ్చిండు, హనుమాన్ ఎలక్ట్రికల్స్ అతనికి. అయితే దాన్ని బట్టి తర్వాత వీళ్ళు మధ్యవర్తులు అందరూ ఇలా జోరి తర్వాత ఏం చేస్తారు అంటే, ఇది మేము తీసుకున్నాము, బ్యాంకులో మేము డబ్బులు కట్టినాము, మాకు వచ్చేసింది, మీరు జరిగిపోవాలి, ఇది కోర్టులో గెలిచినాము, ఇది ఆల్రెడీ ఇది డిఆర్టీ కోర్టు బ్యాంకర్స్ కోర్టులో గెలిచిపోయినామన్నా. అయినాక కూడా మళ్ళీ వీళ్ళు తీసుకుపోయి హైకోర్టుకి తీసుకొని కల్కట్టా కోర్టులో డిఆర్టీ కోర్టులో వేసారు. ఆడికి మేము అది తెచ్చుకున్నాం సర్వే అని, కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్నామని చెప్పి సర్వే ఇవ్వాలా, సర్వే చేసేందుకు మొత్తం సర్వేకి ఎట్లాంటి నోటీస్ ఇవ్వలేదండి. నేను 2013లో తీసుకున్న ప్లాటు 300 గజాలు 50 నెంబరు ఊర్లో భూమి అమ్ముకొచ్చి కొనుక్కున్నాం ఉండాలని. 8 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి మాది, కోర్టులు కేసులు తిరగడమే సరిపోతుంది. ఇంతవరకు అయ్యింది లేదు, మాకు లేదు కట్టుకోవడానికి చేతన. కట్టుకొని 2 రూములు వేసుకుందామంటే వేసుకొని ఇస్తలేరు. బ్యాంకు లోన్ ఇచ్చిందంట, అది తెలియదు. మళ్ళీ శ్రీనివాస్ ఏంటి సార్ ఈయన గుర్రం బుచ్చిరెడ్డి తీసుకున్నంట. మాకు అమ్మింది రమణ కుమారు. ఆయనకి ఏం కాదు, ఫస్ట్ ల్యాండ్ ఆయన రమణ కుమార్కి వెల్చర్ అమ్మేసిండంట. అమ్మేసినాక బ్యాంకు 1980లో వెల్చర్ అయింది. ఇది 2010లో లోన్ ఇచ్చింది బ్యాంకు. అది బ్యాంకు తప్ప మరి ల్యాండ్ అంతా అన్ని ప్లాట్లు ఉండే, ప్లాట్లు అన్నీ తీసేసి అగ్రికల్చర్ అని లోన్ ఇచ్చిందట. ఇక శ్రీనివాస్ గుత్తట భయాన్ని ఇచ్చిండట ఆయనకు. మరి దానికి ఏదైనా నోటీస్ ఇవ్వలేదు, బ్యాంకు కట్టలేదనలేదు. నోటీస్ ఇవ్వకుండానే వాళ్ళు ల్యాండ్ మీదకి వచ్చేసి మళ్ళీ అప్పుడు కూడా గిట్లనే కబ్జా పెట్టుకున్నాడు. దాన్ని మేము కోర్టుకేసి మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చి తీసేసిరు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చిందని మళ్ళీ వచ్చి మళ్ళీ ల్యాండ్ మీదకి వచ్చిండు. ఎల్ఆర్ఎస్లు కట్టినాము, రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మరి ఇదెక్కడ న్యాయమో అర్థమవుతలేదు సార్. ఇక మరి నా పేరు కొండూరు వీరయ్య అండి, నేను అడ్వకేట్ని. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు అంతకుముందు ప్రాత బ్యాంక్ ఆఫ్ ఓరియంటల్ కామర్స్ వాళ్ళు ఒక లోన్ ఇచ్చారు. ఇక్కడ పసుమాముల విలేజ్లో 407 సర్వే నెంబరులో ఉన్నటువంటి 15 ఎకరాల 8 గుంటల ప్రాపర్టీ మార్టిగేజ్ చేసుకొని 2010లో లోన్ ఇచ్చారు. 2010లో లోన్ ఇవ్వడానికంటే ముందు బ్యాంక్ వాళ్ళు 2 దఫాలుగా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఫీల్డ్ సర్వేకి వచ్చారు. అక్కడ వ్యవసాయ భూమి ఉంది, పహాణీలు చూసుకున్నారు, పట్టా పాస్ పుస్తకాలు చూసుకున్నారు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టా పాస్బుక్స్, రెవెన్యూ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకున్నారు, ఈసీ వెరిఫై చేసుకున్నారు. ఇవన్నీ వెరిఫై చేసుకొని ఇది వ్యవసాయ భూమి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెమరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని చెప్పి ఉంటుంది, ఎంఓడి అని అంటాము. అట్లా ఎంఓడి చేసుకొని లోన్ శాంక్షన్ చేసి ఆ లోన్ శాంక్షన్ తీసుకున్నటువంటి కంపెనీ 2012లోనో 13లోనో ఇన్సాల్వెంట్ అయింది, అంటే దివాళా తీసి. దాని తర్వాత వాళ్ళు న్యాచురల్గా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత దాన్ని రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఆ క్రమంలోనే ఒక కోర్టులో డిఆర్టీ ట్రిబ్యునల్లో ఓఏ కేసు 634/2021 ఒక కేసు వేశారు. ఆ కేసు మీద వాదోపవాదాలు నడుస్తూ ఉంది. దాంట్లో కొంతమంది మేము ప్లాట్ ఓనర్లుగా ఉన్నాము, ఇది మాది అని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళు దాదాపు 200 మంది దాకా మేము ఉన్నాము అని చెప్పి ఉట్టి అడ్రస్లు కూడా పెట్టకుండా పేర్లు పెట్టారు, మాకు ప్లాట్ నెంబర్లు పెట్టారు. బ్యాంక్ కోర్టు ఏమడిగిందంటే మీరు 200, 300, 500 ప్లాట్లు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రతి ప్లాట్కి ఏ డాక్యుమెంట్ ఆధారంగా కొన్నారు, ఏ ప్లాట్ కొన్నారు, ఎవరు కొన్నారు, దాంట్లో ఉన్నటువంటి హద్దులు ఏమిటి, మీ పక్క ప్లాట్ హద్దు ఏమిటి, మీ వెనక ప్లాట్ హద్దు ఏమిటి, ముందు ప్లాట్ హద్దు ఏమిటి, ఇవన్నీ కూడా స్పష్టంగా ఇవ్వండి అని చెప్పి దాదాపుగా 1.5 సంవత్సరం పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అంతా ఇస్తే వాళ్ళు ఇచ్చిన కాగితాలన్నీ ఆధారం చేసుకొని కేవలం 27,000 గజాలు మాత్రమే ప్లాట్ ఓనర్లకు ఉండే అవకాశం ఉంటుంది అనేది డిఆర్టీ ట్రిబ్యునల్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి కోర్టు ట్రిబ్యునల్ డైరెక్షన్ ఇచ్చింది. బ్యాంక్ వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే ఆ డిఆర్టీ ట్రిబ్యునల్ బేస్ కూడా తప్పు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చింది ఏది డిఆర్టీ ట్రిబ్యునల్ మీద. వాళ్ళు ఏదో కన్సిడరేషన్ చేసి మహా ఉంటే ఒక 27,000 గజాలు ఉంటే ఉండొచ్చేమో ప్లాట్లకి అనేది వాళ్ళ వర్షన్, డిఆర్టీ యొక్క తీర్పు. దాన్ని కూడా హైకోర్టు కొట్టేసిన తర్వాత కరోనా గొడవ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కలకట్టాలో డిఆర్ఏటీ అంటాము, డెట్ రికవరీ అప్లైట్ ట్రిబ్యునల్, దాంట్లో కేసు నడుస్తూ ఉంది. అందులో భాగంగా కోర్టు డైరెక్షన్ మేరకి వాళ్ళు ఏం రాశారంటే
పలానా 407 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ 407/A సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ బ్యాంక్ మార్టిగేజ్లో ఉంది, పలానా బుచ్చిరెడ్డి గారు అనే అతను మార్టిగేజ్ చేశాడు, దానికి సంబంధించి హద్దుబందులు ఖరారు చేయండి అని డైరెక్షన్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? రెవెన్యూ అఫీషియల్స్కి ఇచ్చారు. ఆ హద్దుబందులు ఖరారు చేయించే దానికోసం వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో ఇచ్చిన వివరాలు ఏంటంటే వ్యవసాయ భూమి 15 ఎకరాలు 8 గుంటలు 407/A సర్వే నెంబరు. దాంట్లో ఉన్నటువంటిది మాకున్నటువంటి హద్దుల ప్రకారం ఒకవైపున కుంట్లూరు రోడ్డు ఉంది, మరొక వైపున ఆపోజిట్ పసుమమ్మల్లోనే రోడ్డు ఉంది, మీద గొడవైపు హైవే ఉంది, అవతల వైపు వేరే కాలనీ ఉంది. ఈ 4 హద్దుల్లో మాకున్న ఈసీ అంటాం కదా, ఈసీ ప్రకారం ఈ వివరాలు ఉన్నాయి. దీని ప్రకారం మాకు హద్దులు కన్ఫర్మ్ చేసి మార్క్ చేసి డిమార్కేషన్ కూడా చేయమని చెప్పి, కన్ఫర్మ్ చేయడం సర్వే చేసి లెక్క చేయడం ఒకటే కాదు, డిమార్కేషన్ కూడా చేయమని. దానికోసం గతంలో ఈ ప్రాంతానికి ఉన్నటువంటి చరిత్ర, ఈ పర్టికులర్ కుంట్లూరు విలేజ్లో ఉన్నటువంటి గొడవలు, ఆ గౌరెల్లి ఎంఆర్ఓ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు వాళ్ళు తహసీల్దార్ గారిని రిక్వెస్ట్ చేశారు. తహసీల్దార్ గారు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఆ మేరకు పోలీసులు వచ్చారు. ఇవాళ సర్వే జరిగింది. 407 సర్వే నెంబరు, దానికి ఉన్నటువంటి హద్దుబందులన్నీ రికార్డ్ చేశారు. ఆ హద్దుల ప్రకారం ఒక వీలైనంత వరకు కొన్ని హద్దు రాళ్ళు ఖరారు చేశారు. ఇది ఇవాళ జరిగింది. ఇంతకు మించి ఎక్కువ జరగలేదు, తక్కువ జరగలేదు. హయత్ నగర్ లో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. రిలయన్స్ డిజిటల్ షోరూం వద్ద వ్యక్తి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతుడు హయత్ నగర్ మోతిరాజ్ కాలనీకి చెందిన నగేష్ గా గుర్తించారు పోలీసులు. నగేష్ రిలయన్స్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే నగేష్ భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు హయత్ నగర్ పోలీసులు. పోలీసుల అదుపులో ఉన్న నగేష్ ను రాత్రి జామీనా మీద బయటకు తీసుకొచ్చారు బంధువులు. భార్య ఆత్మహత్య పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఎలాగైనా జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో నగేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న సీసీ కెమెరాలతో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నగేష్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఇబ్రహీంపట్నం తుర్క ఏంజల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీ నగర్ ఫేజ్ 2 సైన్ నెంబర్ 240, 241, 242లలో ఫ్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్న భూమాఫియా గ్యాంగ్ 1984లో శివాజీ నగర్ ఫేజ్ 2 కాలనీలో కొనుగోలు చేసినటువంటి దాదాపు 400 మంది ఫ్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఫ్లాట్స్ మావి అంటూ ఇందులోకి రావద్దు అని కొంతమంది భూపకాసురులు గుండాలను పోగు చేసి తెల్లవారుజామున కబ్జాలోకి రావడానికి ప్రయత్నం చేయగా ఫ్లాట్స్ యజమానులు తిరగబడటంతో ఇరు వర్గాల మధ్యలో రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇద్దరి మధ్య దాడిలో 2 ద్విచక్ర వాహనాలు తగలబెట్టడం జరిగింది. కొంతమందికి గాయాలు కావటం జరిగింది. అక్కడ అలాగే కూడా మీడియా మీడియా వాళ్ళం ఉండాలి.
అమ్మ వాళ్ళే తీసుకున్నారు. వీళ్ళే అంతా తిరుగుతున్నారండి, వాళ్ళు తిరుగుతున్నారని వెంటబడుతున్నారు. ఎవరు ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారు, బండి తలగబెట్టుకోరు సార్. అది మనకెందుకు ఇబ్బంది, ఎందుకంటే మనకు గోడ ఉంది అక్కడ ఇబ్బంది. దా ఆఫీస్కి లోపల తీసుకుంటారు డబ్బున. ఏ పెద్ద ఎత్తున అవుతుంది. బండ్లు గిల్లు తగలబెట్టిరు, బండ్లు గిల్లు తగలబెట్టుకుర్రు, బండ్లు కూడా 84లో ప్లాట్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నాము. ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉంటుంటే అందరం దగ్గర 300 మంది దాకా ఇప్పుడు ఇండ్లు అయినాయి. ఇంకా కొన్ని ప్లాట్లు ఉన్నాయి. అందరు ఈ సంవత్సరం ఇండ్లు కట్టుకొని ఒకరొకరు మున్సిపాలిటీ పర్మిషన్లు తెచ్చుకొని ఇండ్లు కట్టుకుందాం అనే వరకు, ఇక్కడ భూములు రేట్లు పెరిగే వరకు గుండాలకు ఇక్కడ కన్నుబడి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటారు. రోజుకు 100-200 మందిని తీసుకొచ్చి ఇవాళ దగ్గర 1000 మందిని తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఆడోళ్ళను ఎవరిని ఇంట్లో ఉండనిస్తలేరు. చాలా బాధపడుతున్నాము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్. ఇప్పుడు మిత్రులందరికీ నమస్కారం. ఈ 240 సర్వే నెంబర్ల 85లో లేఅవుట్లు అయినాయి. 85లో లేఅవుట్లు అయితే మేము ఈసీ కానీ ఇది కానీ మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్నీ సెర్చ్ చేసే తీసుకున్నాం. మాకు ఏం తెలియదు. ఇవాళ ఎక్కడికించో ఒక రౌడీ ముక్కలు వచ్చి రాత్రిపూట మందు తాక్కుంటా ఆడోళ్ళ భయపట్టించుకుంటా బీవత్సంగా చేస్తున్నారు. ఇవాళ పొద్దున్నే వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే ఆడవాళ్ళు భయపడి ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లలోకి పోతే లాస్ట్కి ఆ జేసీపీలు వస్తే అన్నిటిని ఎలగొట్టిరు. ఇది మాత్రం అన్యాయం సార్. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? పాకిస్తాన్ కూడా నయం మనకంటే. మా 60 ఎకరాలకు మేము పాకిస్తాన్లో ఉన్నామని భయంతో బతుకుతున్నాం. ఇది ఖచ్చితంగా ఇది సీఎం దృష్టికి పోవాలి, రెవెన్యూ మినిస్టర్ దృష్టికి పోవాలి. దీన్ని అందరు రిజిస్టర్ చేయాలి. మాకు ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాలి. అందరు రావాలి. దీని సంగతి ఏందో చూడాలి. 241, 242 మొత్తం 61 ఎకరాల 15 గుంటలు దాదాపుగా 85 లోపల లేఅవుట్ చేసింది. ఇది శివాజీనగర్ ఫేజ్ 2 అని ఒక హరికిషన్ రెడ్డి 5 ఎకరాలు, శ్రీధర్ రెడ్డి రమేష్ రెడ్డి 10 ఎకరాలు 7 గుంటలు, శ్రీశైలం పోచే 5 ఎకరాలు, ఈ పక్క ఇది 240 అన్నపూర్ణ ఇన్నయ్య కాలనీ ఆ పక్క మొత్తం కలిపితే 60 ఎకరాలు. ఇది 85కి వెళ్ళి ఇది జీపీఏ చేసిండ్రు. ఆ రమేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, హరికిషన్ రెడ్డికి ఇవన్నీ కూడా కొన్నారు. మేము కూడా ఈ మధ్యన రీసెంట్గా 23లో ఒక ప్లాట్ కొన్నాం. లాయర్కి చూపించాం, లాయర్ క్లియర్ అన్నారు. మరి ఎల్ఆర్ఎస్ ఉంది, బ్యాంకు లోన్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిండ్రు, మరి అన్ని ఇచ్చిండ్రు. మేము 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళ తర్వాత అకస్మాత్తుగా ఈ మధ్యన నేను వాకింగ్లో చూసిన 200 మంది దాదాపుగా మొత్తము రౌడీలు గుండాలు వచ్చి ఈ భూమిని ఆక్యుపై చేస్తున్నారు. మరి ఇప్పుడు మిత్రులంతా కూడా ప్రెస్ మిత్రులంతా కూడా గమనించాల్సింది, పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలామంది కూలి పని తక్కువ ధరలు ఉన్నప్పుడు కష్టపడి పేదరికంలో ఒక ఆమె అయితే ఏడుస్తుంది. కూలి పని చేసి బట్టలు ఉతికి ఇళ్ళల్లో పనిచేసి మరి కొనుక్కున్నది బిడ్డకి ఇవ్వాలని ఆలోచన. చూడండి, చాలా ఎవరు కొన్నా ప్రతి ఒక్కరు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. ఇలా పేదోళ్ళే ఎక్కువ ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేయండి. మా వైపు ధర్మం ఉంది. మరి అకస్మాత్తుగా వచ్చి గుడ్డారు ఎవరో మా పొలం అని, మా పొలం మీదంతా కాల్ చేయాలి, వెళ్ళిపోవాలి. మరి ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లు కట్టడం భయపెట్టిండ్రు, భయభ్రాంతులకు గురైనరు. విపరీతమైనటువంటి దారి. మరి వాళ్ళు వస్తే వాళ్ళు చూస్తేనే భయం అవుతుంది మనకు ఒక రకంగా. మీరు చూడండి, ఫస్ట్ రోజు ఇట్లా ఇచ్చినాడు. మరి పాత బస్తీకి చెందినటువంటి అందరూ వచ్చారు, పెద్ద పెద్ద మనుషులు, దీర్ఘకాయలు వచ్చారు. వాళ్ళని చూసి యువతలో భయపడి ప్రాణభయంతో చనిపోయే పరిస్థితి కూడా ఉంది. మరి గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరి కాబట్టి మా భూములు మామూలు గౌరవ ఎమ్మెల్యే రంగారెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మరి పేదల పక్షాన మేమంతా కూడా కలిసికట్టుగా పోరాడుతున్నాము. మా యొక్క న్యాయమైన కోరికకు, డిమాండ్కు ప్రభుత్వం స్పందించి ప్రతి ఒక్క పేదవానికి కూడా న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి కూడా మా కాన్స్టిట్యున్సీ, మాది కల్వకుర్తి. మరి దయచేసి మరి మీడియా మీరంతా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కూడా మరి ఈ విషయాన్ని, ఈ పేదల యొక్క ఆర్తనాదాలను మరి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు మరి అందించేటట్టు ఏర్పాటు చేసి మాకు తగు న్యాయం చేయాలని మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీలో బీసీల ధర్నా పెడితే దానికి ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీనే రాలేదు. కనీసం ఈయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ తెల్లారి మాత్రం బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుని పిలిపించుకుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు దిగారు. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు కూడా తెరుస్తలేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది. మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీని తోలుకొత్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే ఈయనకు. లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయనని కలుస్తలేదు, వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. 5 కొడుకులున్న అనాథగా రోడ్ల మీద పడి ఉన్న 90 ఏండ్ల వృద్ధురాలు, ఆహారం లేక ఎముకలో తేలి నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తున్న వృద్ధురాలు, నా మనవడు ఇక్కడ వదిలేసి వెళ్లాడు, ఇప్పటి వరకు తిరిగి రాలేదు అంటూ కన్నీరు మున్నీరైన వృద్ధురాలు. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన కాసమ్మ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు రోడ్డుపై దయనీయ స్థితిలో పడి ఉంది. దయతలచి ఆమెకు నీళ్లు, భోజనం పెడుతున్న స్థానికులు, ప్రభుత్వ అధికారులు దయతలచి ఆమెను ఆదుకోవాలని కోరుతున్న స్థానికులు. అన్ని యూనివర్సిటీల్లో పనిచేసే పార్ట్ టైం టీచర్లకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆల్ యూనిఫామ్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 21ని తక్షణమే రద్దు చేయాలన్నారు. మాకు న్యాయం చేసిన తరువాత జీవో నెంబర్ 21ని అమలు పరచాలని అన్నారు. పార్ట్ టైం టీచర్ల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని 15 నెలలుగా వేచి ఉన్నామని చెప్పారు. పార్ట్ టైం అధ్యాపకులందరికీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. We want justice. 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 రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి జీవో 21 వెంటనే. రద్దు చేయాలి, రద్దు చేయాలి. న్యాయం చేయాలి పార్ట్ టైం టీచర్లకు యూనివర్సిటీలలో వెంటనే. తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నిన్న కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా 3 తీర్మానాలను చేయడం జరిగింది. ఒకటి, గత 10 సంవత్సరాలుగా మేము వినిపిస్తున్నటువంటి డిమాండ్ అయినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా ప్రజాపాలనలో మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో 15 నెలలుగా వెయిట్ చేస్తున్నాం. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు 820 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అనేటటువంటి డిమాండ్ను మేము పదే ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ డిమాండ్ను మాకు న్యాయం చేయకుండా ప్రభుత్వము ఒక రకమైనటువంటి దాటవేత ధోరణితో నడిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయాలని, లేని పక్షంలో మేము రేపు 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఉద్యమ బాటలో పట్టేటటువంటి ఒక తీర్మానాన్ని నిన్న చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 4వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21 అనేటటువంటి ఒక జీవోను యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులందరూ కూడా ఒకే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేటటువంటి ద్వారా సెలెక్ట్ అయ్యారు.
నోటిఫికేషన్ ఒకటే, సెలక్షన్ ఒకటే. కానీ కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వాళ్ళకు మాత్రమే వెయిటేజ్ ఇస్తూ, సర్వీస్ వెయిటేజ్ ఇస్తూ పార్ట్ టైం అధ్యాపకుల మీద పూర్తి వివక్షతతో పార్ట్ టైం అధ్యాపకులను పట్టించుకోలేదు. కాబట్టి వెంటనే పార్ట్ టైం అధ్యాపకులకు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చినటువంటి 10 మార్కులు పార్ట్ టైం అధ్యాపకులకు కూడా వర్తించేటట్టు సవరణ చేయాలి. లేని పక్షంలో GO21ను రద్దు చేయుటకై మేము పోరాటం చేస్తామని చెప్పేసి రెండవ తీర్మానం చేయడం జరిగింది. యూనివర్సిటీలలో నోటిఫికేషన్కు పార్ట్ టైం టీచర్లు వ్యతిరేకం కాదు, కానీ గత 10-15 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏందో తేల్చిన తర్వాత ప్రభుత్వము యూనివర్సిటీలలో నోటిఫికేషన్ విడుదల చేసి రెగ్యులర్ జాబులు రిక్రూట్ చేయాలనేటటువంటి 3వ డిమాండ్ను మేము నిన్న తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మరియు తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అది ఒక ఆర్ట్స్ కాలేజీ కాదు, మిగతా అన్ని యూనివర్సిటీల్లో అన్ని కాలేజీల్లో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు ఉంటాయి. 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో మేము పెన్ డౌన్, నిరాహార దీక్ష లేదా నిరవధిక సమ్మె కార్యక్రమాలను వరుసగా తీసుకునేటటువంటి ఆలోచన చేస్తున్నాం. ఈలోపే ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకొని దీన్ని పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమ బాటలో పార్ట్ టైం టీచర్లందరం ఉంటామని తెలియజేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో NSUI 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు OU ఆర్ట్స్ కళాశాల ఆవరణలో NSUI జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేసి విద్యార్థులకు సంబంధించిన సమస్యల పట్ల దిశానిర్దేశాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు సమస్యలు, ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విషయంలో ముందు ఉంటామని తెలిపారు. जय जय संविधान, जय जय संविधान, जय बापू जय भीम, जय बापू जय भीम, जय बापू जय भीम, जय बापू जय भीम. अन्ना जोहार इंदिरा गांधी, जोहार इंदिरा गांधी, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, కాంగ్రెస్ పార్టీ కాపాడుకుందాం, కాపాడుకుందాం. NSUI జిందాబాద్, NSUI జిందాబాద్. Injustice, discrimination, and oppression in all its forms. We pledge to work for the betterment of society, ensuring access, quality education for all. గత 10 సంవత్సరాల నుంచి బతుకమ్మ పేరు మీద బతుకమ్మలాడిన, చివరకు లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయిన కల్వకుంట్ల కవిత గారు నిన్న ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ధర్నా చేసింది. ఆ స్థలం గత 10 సంవత్సరాల నుంచి బ్యాన్ లో ఉండే. మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అది ఓపెన్ చేస్తే ఈ రోజు అది వేదిక అయింది కల్వకుంట్ల కవిత గారికి అక్కడ ధర్నా చేయడానికి. ఇదే పూతివేడ దూరంలో బతుకమ్మ కుంట ఉండే. దీన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బతుకమ్మ కుంటలు చేసి దీంట్లో బతుకమ్మలు ఆడతా అని చెప్పి కవిత గారు ఆ రోజు చెప్పింది. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి నేను. ఆ 10 సంవత్సరాల బతుకమ్మ కుంట ల్యాండ్ ని వాళ్ళ నాయకుడు కబ్జా పెడితే కోట్ల కొట్లాడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, పెద్దల హనుమంతరావు గారి నాయకత్వంలో మేము బతుకమ్మ కుంటని మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాము. ఇదే విధంగా కవిత గారు ఇవాళ ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్న వచ్చి అంత హాస్యాస్పదం అంటే గత 10 సంవత్సరాలు వాళ్ళ నాయననే కదా ముఖ్యమంత్రి ఉండే. ఆ 10 సంవత్సరాల నుంచి కవిత గారు ఏం చేసిందని నేను అడుగుతున్నాను. వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఒక విగ్రహం తీసుకుపోయి సెక్రటేరియట్లను, అసెంబ్లీలను, లేకపోతే వాళ్ళ ప్రగతి భవన్లను కూడా పెట్టుకోవచ్చు కదా. ఆ 10 సంవత్సరాలు పెట్టుకోలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడ్డ 24 గంటల్లోనే వాళ్ళైతే ఏదైతే కోట కట్టుకున్నారో ఆ కోట బీట్లు అన్ని కంచెలు తొలగించి ఆ ప్రగతి భవన్ పేరు జ్యోతిరావు పులే ప్రజాభవన్ అని చెప్పి పేరు పెట్టిండు. కవిత గారు మీరు తెలుసుకోవాల్సి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి.
ఇంకా మీ డ్రామాలకు మీ నాటకాలకు ప్రజలు ఎవ్వరు కూడా మీరు నమ్మే పరిస్థితులు లేరు. అందుకే మీ నాయనని గజ్వేల్ ఫామ్ హౌస్ కి, మీ అన్నని జన్వాడ ఫామ్ హౌస్ కి పంపించిండ్రు. మీరు కూడా కొన్ని రోజుల్లో మళ్ళీ తిహార్ జైలుకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పటికైనా కానీ చిత్తశుద్ధితోటి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ కవిత గారికి నేను సూచనిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గాడ్సే సిద్ధాంతాలను మోదీ ప్రోత్సహిస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. సమాజంలో మార్పు సివిల్ సర్వీసెస్ తో సాధ్యం. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా. తెలంగాణలో నీళ్లు ఆంధ్రాకు, తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలించడమే రేవంత్ రెడ్డి కర్తవ్యం. అన్యాయం చేస్తున్నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.